ఓకే అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కిడ్నీ గురించి మాట్లాడాలి అనంటే, కిడ్నీ అనేది బాడీలో చాలా ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఆర్గాన్ అని చెప్తాము. ఎందుకంటే, ఒక తెలుగులో ఒక సామెత ఉంటది. పొట్టోడైనా గట్టోడన్నట్టు మన బాడీలో కిడ్నీ చూడ్డానికి చాలా చిన్నగానే ఉన్నా, అంటే మన బాడీ ఒక 60 కేజీలు ఉంటే కిడ్నీ బరువు ఉండేది 2 కిడ్నీలు కలిపి 600 గ్రాములు మాత్రమే ఉంటది. హ్మ్. అంత తక్కువ బరువున్నా సరే అంటే 1% ఆఫ్ బాడీ వెయిట్ ఉన్నా సరే, అది ఆల్మోస్ట్ మన బాడీలో 20% ఆఫ్ బ్లడ్ సప్లై డిమాండ్ చేస్తది. 7% ఆఫ్ ఆక్సిజన్ సప్లై డిమాండ్ చేస్తది. సో, అంత హార్డ్ వర్కింగ్ ఆర్గాన్ కిడ్నీ అయినప్పుడు బాడీలో ఏమాత్రం చేంజెస్ జరిగినా, మన బాడీలో గానీ, బ్లడ్‌లో గానీ ఏమాత్రం చేంజెస్ జరిగినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మనకి ఒక విధంగా కిడ్నీనే. హ్మ్. కాకపోతే కిడ్నీలో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, కిడ్నీ ఎంత డ్యామేజ్ అయినా సరే బయటికి ఏం లక్షణాలుండవు. ద ఓకే. బిగ్గెస్ట్ సిమ్టమ్ ఈజ్ నో సిమ్టమ్. అంటే సిమ్టమ్సే లేకుండా కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటది. అది 90%